ఇటు సంక్షోభము జరగట్లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మీరు పెట్టిన క్యాప్షనే రెండు పార్టీల్లోనూ కూడా లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సంక్షేమం అనేది చేయట్లేదు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సంక్షోభము కూడా లేదు ఈ రోజు కూడా. క్లియర్ గా చెప్తా వినండి, ఎందుకంటే కొంచెం మీరు టైం ఇవ్వాలి బ్రహ్మనాయుడు గారు. తప్పకుండా. మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసింది పెన్షన్. 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు పెన్షన్ చేశారండి. 1,000 రూపాయలు పెంచారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున జూన్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయే టైంకి 66,34,372 పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారండి. ఈ రోజున ఇస్తున్న పెన్షన్లు ఎన్నో తెలుసా సార్? 62,10,969 మాత్రమే. అంటే సుమారుగా 4 లక్షల పెన్షన్ల పైన కోత వేయడం జరిగింది సార్. 4 లక్షల పెన్షన్లు ఇంటూ 4,000 ఎంతండి? సుమారుగా 1,600 నుంచి 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా వీళ్ళు పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కట్ చేసి పెన్షన్ల రూపంలో సంక్షేమం అందకుండా వీళ్ళు చేస్తున్న పరిస్థితి. అలాగే వీళ్ళు ఏం చెప్పారు? కొత్త పెన్షన్లు ఈ రోజుకి అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఈ రోజుకి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల. మొన్నటి నెల మాత్రమే కేవలం స్పౌస్ పెన్షన్స్ అని చెప్పి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్లేసుల్లో మాత్రమే స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు 143 హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 ఎలాగో వీళ్ళు చేయట్లేదు అనుకోండి, 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో వీళ్ళు అమలు చేసిన ఇంకో హామీ ఏంటంటే మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వడం అనేది. ఈ దాంట్లో వీళ్ళు ఎంత దారుణంగా మత్స్యకారులు మోసం చేస్తున్నారంటే బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల కూడా మత్స్యకారులకు 2,700 రూపాయలు చొప్పున డీజిల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళండి. అంటే సంవత్సరానికి 12 × 2,700 సుమారుగా 32,400 రూపాయలు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ వచ్చేది. అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చేవాళ్ళు. అంటే సంవత్సరానికి 42,400 రూపాయలు మత్స్యకారులకు ఆ డబ్బులు వచ్చాయండి. కానీ ఈ రోజున కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ తీసేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ విధంగా మత్స్యకారులను సంక్షేమానికి దూరం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక మరో పథకాలు మనం సూపర్ 6 పథకాల్లోకి వెళ్తే మొట్టమొదటి పథకం తల్లికి వందనం అండి. తల్లికి వందనంలో మనకున్న UDISC డేటా ప్రకారం, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, దాని డేటా ప్రకారం 87 లక్షల మంది పిల్లలు ఈ రోజుకి కూడా స్కూల్స్ లో చదువుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇచ్చింది కేవలం 67 లక్షల మందికి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 67 లక్షల మందిలో కూడా సుమారుగా 7 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఈ రోజుకి కూడా తల్లులందరూ కూడా సచివాలయాల దగ్గరికి వెళ్ళి మాకు రాలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు. అంటే 20 లక్షల పిల్లల్ని ఆల్రెడీ కోసారు. అది కాకుండా ఇంకో 7 లక్షల మంది పిల్లలకి ఈ రోజుకి కూడా డబ్బులు పడని పరిస్థితులు అన్నదాత తల్లికి వందనం పథకంలో మనం చూస్తున్నాం సార్. అలాగే పడలేదంటారు రమేష్ గారు? సార్ వాళ్ళకి కరెంట్ ప్రాబ్లమ్స్ గురించి, లేకపోతే వేరే రకరకాలుగా భూములు ఉన్నాయని చెప్పి పేదవాళ్ళకి, భూములు లేని వాళ్ళకి 300 రూపాయల కరెంటు బిల్లులు రాని వాళ్ళకి కూడా వాళ్ళు ఆ రకంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కట్ చేసేయడం జరిగింది సార్. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు సచివాలయాలకు వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకుంటే జూలై 5వ తారీఖు కల్లా వాటన్నిటిని క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా క్లియర్ చేయని పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభావ పథకం, ఈ పథకంలో కూడా చాలా కోత పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 53,18,135 మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం, తల్లి రోజున రైతు భరోసా పథకం 13,500 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సార్? ప్రతి మీటింగ్ లోను కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, నేను వస్తే అలా చెయ్యను, నేను డైరెక్ట్ గా 20,000 ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 అలాగే ఉంటుంది, మీకు 26,000 రూపాయలు వస్తాయని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మీటింగ్లు అన్నింటిలోనూ స్వయంగా చెప్పిన పరిస్థితి. కానీ ఈ రోజున పోనీ ఆయన ఇవ్వకపోయాడు, కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఆ 20,000 ఇస్తానని చెప్తున్నాడు. కానీ 46,85,838 మందికి మాత్రమే, అంటే ఇక్కడ ఒక 4 లక్షలు ప్లస్ అదొక 3 లక్షలు, 7 లక్షల మంది రైతులకు ఈ రోజున అన్నదాత సుఖీభావ పథకం అందకుండా
చంద్రబాబు నాయుడు గారు కోదపెట్టడం జరిగింది. మరి ఇది సంక్షేమం అంటారా బ్రహ్మనాయుడు గారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది అవినీతిలో కూరుకునిపోయారు. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలు, దాదాపు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా పాజిటివ్గా ప్రజలు వచ్చినటువంటి సమస్యలను చాలా ఓపికతోటి పరిష్కరిస్తున్నారని చెప్పేసి మరొక అభిప్రాయం ఉంది. ఏమంటారు దానికి? సార్ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, అది ఒక అభిప్రాయం మాత్రమే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 164 మంది ఎమ్మెల్యేలలో 50% మంది పైగా ఎమ్మెల్యేలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు అని చెప్పి వాళ్ళ గెజిట్ పత్రికలు రాస్తున్నాయి. మేము చెప్పక్కర్లా, వాళ్ళ గెజిట్ పత్రికలు రాస్తున్నాయి. స్వయంగా నిన్న సాక్షిలో వచ్చింది డైరెక్ట్ గా, మీరు చూసారో లేదో, ధూళిపాల నరేంద్ర గారు ఆయన డైరెక్ట్ గా ఒక వెంచర్ వేయాలంటే ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఆ వెంచర్ కి పర్మిషన్స్ ఇవ్వనట్లేదంట. వెంచర్ వేయాలంటే వ్యవసాయ మీరు చెప్పిన పత్రికల్లో వచ్చింది మేము నమ్మమని తెలుగుదేశం జనసేన అంటారు. ఏం చెప్తారు సార్? ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఇదిగో మీకు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, దందాలతో దడ. స్వయంగా ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది అదే న్యూస్. ఈ ధూళిపాల నరేంద్ర గారిని తట్టుకోలేక అక్కడ ఉన్న రియల్టర్లు వాళ్ళందరూ పారిపోతున్నారు. స్వయంగా ఒక ఎమ్మెల్యే గారి భర్తకి, అంటే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారి భర్త, ఆయన కూడా రియల్టరే, ఆ ఎమ్మెల్యే గారిని ఈయన డిమాండ్ చేసి ఇవ్వకపోతే పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాసింది. సార్ మేము చెప్పాలి, సాక్షిలో వదిలేండి. దందాలతో దడ. అమ్మో, ఆ ఎమ్మెల్యే రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత వైసీపీ. ఎందుకంటే మమ్మల్ని చెప్పండి, ఈయనకి నిద్ర పట్టదు కదా ఆంధ్రజ్యోతి పేపర్ వారికి. అనుచరులతో కలిసి వసూళ్ల పర్వం, దళారులను అడ్డుపెట్టి బెదిరింపులు, వెంచర్ వేస్తే వాటాలు డిమాండ్, లేదా ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలి, కాదు కూడదంటే అనుమతులు రావు. ఈ రోజున ధూళిపాల నరేంద్ర గారు మరి చేస్తున్న ఆ దందాలకి ఈ కూటమి ఎమ్మెల్యే అధికార ప్రతినిధులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఆయన ఒకడే కాదు సార్, అనగాని సత్యప్రసాద్ గారి మీద కూడా డైరెక్ట్ గా ఇదే ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్ లో ఆయన దందాలు చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా వచ్చిన పరిస్థితులు మనం చూసాం. అలాగే హైదరాబాద్ లో దందాలు చేయడానికి ఏముంటుంది సార్? ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ హైదరాబాద్ లో వచ్చి దందాలు చేస్తాడా రమేష్ గారు? సార్ అక్కడ చేశారని చెప్పి వాళ్ళ గెజిట్ పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది, నేను రాయలా, అది కూడా చూపిస్తాను మీకు. అలాగే నిన్న కాక మొన్న 2-3 రోజుల క్రితం దేవినేని ఉమా గారు, కరాటం రాంబాబు గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుకున్న విషయాన్ని, 100 కోట్ల రూపాయలు దోచేశారన్న విషయాన్ని, దాన్ని దేవినేని ఉమా గారు అడుగుతుంటే కరాటం రాంబాబు గారు కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్, ఈయన ఒకడేనే కాదండి, మొత్తం అంతా కూడా అలాగే ఉంది, అవన్నీ కూడా నేను మీకు మాట్లాడతానులేండి అని చెప్పి స్వయంగా కరాటం రాంబాబు గారు సర్టిఫై చేసిన విషయాన్ని మీరు చూశారు, నేను చూశాను. విన్నారు కదా సార్ మీరందరూ? వినకుండా ఏమి లేరు కదా. అంటే అటు తెలుగుదేశం, ఇటు జనసేన, అదే బీజేపీ అని ఏమి లేదండి. ప్రతి ఎమ్మెల్యే కూడా 164 మంది ఎమ్మెల్యేలలో నాకు తెలిసి 70-80% మంది ఎమ్మెల్యేలు అవినీతి ఊబిలో కురుకుపోయి ఉన్నారు సార్. ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు. వాళ్ళు ఏదో కాంట్రవర్సీ ఉన్నట్టుంది. అది